హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లెఫ్ట్ ఓవర్ రైస్తో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నైట్ మిగిలిన అన్నంని ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే అత్తమ్మ వడియాలు పెడతాను, చాలా బాగుంటాయి టేస్ట్గా నంది. దానికోసమని ముందుగా మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసి మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత రాత్రి మిగిలిన అన్నంని మెత్తగా చేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల పచ్చివాసన పోతుంది. ఈ మిశ్రమంని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇది కేవలం కలర్ కోసమే అండి, ఇది ఆప్షన్. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న రైస్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఎండకు పెట్టుకోవాలి. అత్తమ్మతో పాటు నానమ్మ కూడా వడియాలు పెడుతుంది. చిన్న చిన్న వడియాలు కాబట్టి చాలా టైమే పడుతుంది. అత్తమ్మ నానమ్మతో పాటు మా ఆడపడుచు కూడా హెల్ప్ చేస్తుంది వడియాలు పెట్టడానికి. వడియాలు ఒక్క రోజులో ఎండుతాయండి, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. అందరినీ డిస్టర్బ్ చేస్తూ మా పాప కూడా జాయిన్ అయ్యింది వడియాలు పెట్టడానికి. పాప వడియాలు పెట్టడానికి చాలా కష్టపడుతుంది, బాల్స్ సైజ్ కరెక్ట్గా రావడానికి. ఫైనల్గా వడియాలు పెట్టడం అయితే కంప్లీట్ అయ్యింది కదండి, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో సైజు. వడియాలు మరీ పెద్దగా పెట్టడం వల్ల లోపల ఎండడానికి చాలా టైం పడుతుంది. సో వడియాల సైజ్ చాలా చిన్నగా ఉండాలి. నేను చెప్పిన విధంగా లెఫ్ట్ ఓవర్ రైస్తో వడియాలు తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.